మంత్రి నోటి దురుసు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారుతోంది. చీటికి మాటికి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేయాలన్న సదరు నేత వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. మాజీ మంత్రి తీరును సొంత పార్టీలోనే తప్పుపట్టే పరిస్థితి ఉంది. ప్రతిసారి నోటి దురుసుతో చిక్కుల్లో పడుతున్న ఆ మంత్రికి జిల్లా ఫ్యాన్ పార్టీలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి? పోలీసులతో కయ్యానికి కాలు దువ్వుతూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నారా? కొన్ని ఘటనల్లో సొంత పార్టీ నేతలనే తప్పుదో పట్టిస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏ జిల్లా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు పెద్దలు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తర్వాత జరిగే పరిణామాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు వైసీపీ నేతల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు జైళ్ల పాలవుతున్నారు. ఇలాంటి నేతల తీరును గమనించిన రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మాట్లాడేటప్పుడు కాస్త ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. మాట తూలితే జరిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేసుకోగలగాలి. కానీ కొందరు వైసీపీ నేతల తీరు మాత్రం నేటికి అలాగే ఉంది. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి మాత్రం మారడం లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి చచ్చేదాకా పోదు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహార శైలి ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ప్రశాంతంగా ఉండే పలాసలో ఈ నేత నిత్యం ఏదో ఒక రాజకీయ అలజడి సృష్టించడం పరిపాటిగా మారింది. అధికార పార్టీ నేతలతో పాటు జిల్లా ఉన్నతాధికారులను తన నోటి దూసుతో తూర్పార పట్టడం, అనంతరం చిక్కుల్లో పడడం ఈ మాజీ మంత్రికి సర్వసాధారణ అంశమయ్యింది. వైసీపీ పాలనలో అధికార అండతో రెచ్చిపోయిన అప్పలరాజులో పవర్ పోయిన తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు ఈ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. అప్పలరాజు స్వయం కృపారాధం కారణంగా వ్యక్తిగతంగా చిక్కుల్లో పడడమే కాకుండా పార్టీని ఇబ్బందుల్లోకి పెడుతున్నారన్న భావన వైసీపీలో వ్యక్తమవుతోంది. మీడియా కనిపిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడడం, దానికి కౌంటర్ వచ్చే వరకు సైలెంట్ అవ్వడం ఈ మాజీ మంత్రికి అలవాటు. అప్పలరాజు వ్యవహార శైలి కారణంగానే పలాసలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే చర్చ సాగుతోంది. గత ఏడాది పలాసలో ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటన నిందితులపై ప్రభుత్వం సీరియస్ గానే యాక్షన్ తీసుకుంది. 24 గంటల్లోనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకున్న మాజీ మంత్రి అప్పలరాజు జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవహారంలో పోలీసులు వివక్ష చూపుతున్నారని, ఇదే కొనసాగితే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తాళాలు వేస్తానని వార్నింగ్ ఇచ్చి కష్టాలను కొని తెచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా స్టేషన్కు పసుపు రంగు వేయిస్తానంటూ రెచ్చిపోయారు. ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇంత బరి తెగించి పోలీసు శాఖను బెదిరించేలా వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. దీంతో స్థానికుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అప్పలరాజుకు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ఈ క్రమంలో ఎంక్వైరీకి సహకరించాల్సిన అప్పలరాజు వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో ర్యాలీగా స్టేషన్కు వచ్చి హంగామా చేయడంపై పలాసవాసులు చీదరించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 24 గంటల్లోనే పరిహారం చెల్లించింది ప్రభుత్వం. ప్రైవేటు ఆలయమైన కూటమి సర్కార్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు అప్పలరాజు. యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను ప్రభుత్వ పోలీసుల వైఫల్యం అంటూ రాజకీయ విమర్శలు చేయడమే కాకుండా వైసీపీ అగ్రనేతలకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అప్పలరాజు మాటలు నమ్మి అక్కడికి వచ్చిన ఫ్యాన్ పార్టీ పెద్దలు వాస్తవాలు తెలుసుకొని తూతూ మంత్రంగా మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులను పరామర్శించి వెనుదిరిగారు. ఈ వ్యవహారంలో అప్పలరాజు తీరు పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు ఈ మాజీ మంత్రి ఇటీవల తరచుగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ధర్నాలు చేయడం వివాదాస్పదమవుతోంది. కేసు ఏదైనా అనవసరం, వైసీపీ కార్యకర్తలను మాత్రం అరెస్ట్ చేయకూడదు అంటూ వీరంగం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించిన అప్పలరాజు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో మంచి పేరున్న ఎస్ఐపై వ్యక్తిగత దూషణలతో అప్పలరాజు రెచ్చిపోయారు. వాస్తవానికి మహేశ్వర్ రెడ్డి ఎస్పీగా వచ్చిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై వ్యక్తిగత దూషణలకు దిగడం సొంత పార్టీ నేతలకే మింగుడు పడడం లేదు. రాజకీయం చేయవచ్చు, కానీ ప్రతి విషయంలోనూ అలానే వ్యవహరించాలనుకోవడం అప్పలరాజుకు మైనస్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో తీవ్ర తలనొప్పులు ఎదుర్కొన్న వైసీపీ అధిష్టానానికి ఇప్పుడు మాజీ మంత్రి అప్పలరాజు తీరు సమస్యగా మారింది. ఇంత హడావిడి చేస్తున్న అప్పలరాజు వ్యవహార శైలిని గమనిస్తున్న సీనియర్లు తెలిసి రొంపిలో దిగడం ఎందుకు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వైసీపీకి తానే పెద్ద దిక్కుగా భావించే అప్పలరాజు తప్పటడుగులతో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతుందనే భావన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా నలుగురు నవ్వి పోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అప్పలరాజు. రాజకీయాల్లో పదవులు ఉన్నా లేకున్నా హుందాతనం ముఖ్యం. అది కొరవడితే ప్రజల్లో పలచన అవుతారు. మంచి నేత కాదన్నా మచ్చపడితే అది వారి రాజకీయం జీవితాన్నే దెబ్బతీస్తుంది అనడంలో సందేహం లేదు. మాజీ మంత్రి అప్పలరాజుది ఇదే పరిస్థితి. ఇప్పుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తున్న అప్పలరాజు వ్యవహారంలో ఫ్యాన్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.